ఇదిగోండి ఇంత పెద్ద బోర్డు మీద తరిగాను. ఇది వేసేయాలండి. మాకు మా అత్తగారు కడగమని చెప్పలే. బెల్లం కడగవా అంట మా మామయ్య గారు. దేంట్లో పెట్టాలా? నోట్లో. ఏం చేస్తున్నావు సంజమ్మ? చుట్టూది కూడా కలపాలి. మరి పక్కన పెట్టమన్నా నేను అందులో ఏమన్నానా? నేను చెప్పాను అందులో ఏమని. పని చేసే తక్కువ, మీరు గొడవలు ఎక్కువ. గింగిరా గిరా కాలిపోతుంది కోవా. ఉఫు ఉఫు అని ఊదుకుంటూ తింటాం. వెళ్ళు. పెట్టుకోవటం అంటే బొగ్గ బూరులాగా బొంగాలంటే ఇట్లా అట్లా అవ్వాలన్నమాట. చక్కగా వచ్చినాయి. పేరేంటి? బూర్నట్ డోనట్ లాగా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, దేవా వచ్చిన సంగతి తెలుసు కదా మీ అందరికీ. సో మళ్ళీ వెళ్ళే టైం కూడా దగ్గరికి వచ్చేసింది. రాగానే వచ్చిన నెక్స్ట్ డే చేతి చెక్కలు చేశాను. అది మళ్ళీ ఇప్పుడు ఇక ఎల్లుండి వెళ్ళిపోవటం అనమాట ప్రయాణం. ఏంటంటే వెళ్తా అయితే ఏం పట్టుకెళ్ళడు. కొంచెం మనకేమనిపిస్తుంది అంటే ఉండగా ఇంకా అవి చేసేద్దాం ఇవి చేసేద్దాం ఒక రోజులోనే, వాళ్ళు ఇష్టంగా తింటారు వీళ్ళు ఇష్టంగా తింటారు అని చెప్పి అనిపిస్తుంది కదా. సో ఇవాళ కొబ్బరి బూరెలు చేశాను. అదైతే రెసిపీ షూట్ చేశాను. ఇది ఆల్రెడీ రీసెంట్గానే పోస్ట్ చేశాను కనుక దీని రెసిపీ జస్ట్ చెప్పాను, క్వాంటిటీస్ ఏం లేదు కానీ. సో ఇలా చేస్తున్నాను అనమాట ఇవాళ వీడియో. పిండి వంటల గురించి చూసేయండి. సో మెయిన్ ఏంటంటే కొబ్బరి బూరెలకి పిండి కొబ్బరి తరుముకోవాలి, అదే మెయిన్ టాస్క్. కానీ ముందు రోజు బియ్యం నానబెట్టుకోవాలండి. అంటే కనీసం ఒక 12 to 15 అవర్స్ అయితే బియ్యం నానాలి. బియ్యం నానిన తర్వాత మంచిగా మీకు ఓపిక ఉంటే మిక్సీ పట్టుకుని జల్లించుకోవాలి. లేదు అంటే నాకైతే అంత ఓపిక ఉండదండి. నేనైతే బయటికి పంపించి పిండి పట్టించుకుంటాను. తడి బియ్యం పిండి కావాలి మెయిన్ ఏంటంటే. సో పిండి రెడీగా ఉంది. ఇప్పుడు కొబ్బరి కూడా రెడీ అయిపోతుంది. ఇలా మాకు ఇంత ఓపిక ఉండదు అనుకుంటే ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవచ్చు. కానీ కొబ్బరి టెక్స్చర్ ఇట్లా రాదు అప్పుడు. ఇదిగోండి బెల్లం అయితే కేజీ బెల్లంకి ఒక 200 ml వరకు వాటర్ పడతాయి. పోసేసుకుని చక్కగా బెల్లం తరుక్కోవాలండి మెయిన్. అలాగే పాకం కోసం ఏదన్నా కొంచెం మంచిగా మందపాటి గిన్నె. బెల్లం కడగరు. మీరు కొత్తగా చెప్తే నేర్చుకుంటాం. మరి మాకు మా అత్తగారు కడగమని చెప్పలే. బెల్లం కడగవా అంట మా మామయ్య గారు. బెల్లం కడగమండి. దీన్ని మంచిగా గ్యాస్ వెలిగే లైటర్ తోటి వెలిగించుకోవాలన్నమాట. గ్యాస్ వెలిగించామన్నమాట. సో ఏంటంటే ఇక్కడ ఏం పాకం రావసరం లేదు మనకి. ఇది కడగంగానే మనం ఎందులో అయితే పాకం అదే కొబ్బరి బూరెలకి చలివిడి చేసుకుందాం అనుకుంటున్నామో ఆ పాత్రలోకి వడకట్టేసుకోవాలి. ఇక ఆ ప్రాసెస్ అంతా చూపించట్లేదండి. ఇదిగోండి ఇంత పెద్ద బోర్డు మీద తరిగాను. ఇప్పుడు ఏంటంటే పాకం వచ్చే పని లేదు, డైరెక్ట్గా పంచదార కరగంగానే ఈ కొబ్బరి వేసేయాలన్నమాట. ఇది ఒక పద్ధతి కొబ్బరి బూరెలది. సో ఇంతకుముందు కూడా వీడియో పోస్ట్ చేశాను, మా అత్త చేస్తుంది టైప్లో, మా పద్మత్త. ఏమవుదు. సో ఇది వేసేయాలండి. విసిరేనంటావు ఇప్పుడు నేను. అగో అమ్మాళ్ళకి ఏంటో కావాలండి చూడటి. ఇవన్నీ చూసారా చక్కగా అట్లా ఉడుకుతూ ఉంటుంది. కాకపోతే మనం దీనికి కూడా ఏంటంటే పాకం ముందు చెక్ చేసుకోగానే ఇది మనకి ఆ టెక్స్చర్ని బట్టి పాకం వచ్చింది రాంది అర్థమవుతుంది అనమాట. నేను మీకు చూపిస్తాను మళ్ళీ ప్రాపర్గా. మళ్ళీ వీడియో స్కిప్ చేసేసుకొని ఆ స్టెప్ని మిస్ అయిపోయి మళ్ళీ మీరు చేసుకుని సరిగ్గా రాకపోతే నన్ను తిట్టుకోవద్దు. ఇది కొంచెం చూసారా చక్కగా పాకం అయితే వచ్చేసింది. మీకు అర్థమవుతుంది కదా అందులో చూస్తుంటే. మనకేంటంటే కొంచెం ఆయిల్గా బయటకు వచ్చేసి ఈ స్టేజ్లో మనకి గ్యాస్ మీద నుంచి దింపేసి అప్పుడు పిండి వేసుకోవాలన్నమాట. కొద్దిగా పిండి వేసుకుంటూ మనం మంచిగా తిప్పేసుకోవాలి. ఇదిగోండి మనకేంటంటే ఇట్లా విడిలిపోకుండా కొంచెం ఇట్లా నొక్కితే ఉండలాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఉండని ఇంట్లో ఎవరుంటే అలా పెట్టి దేంట్లో పెట్టాలా? నోట్లో.
ఏం చేస్తున్నావు సంజమ్మ? చుట్టూది కూడా కలపాలి. అది అక్కడ స్పూన్ ఉంచుకోవాలి మరి. పక్కన పెట్టమన్నా నేను అందులో ఏమన్నానా? నేను చెప్పాను అందులో ఏమని. పని చేసే తక్కువ, మీరు గొడవలు ఎక్కువ. యాలకుల పొడి వేసుకోవాలండి మీరు తింటే కనుక, మేము తినం కనుక వేసుకోవట్లేదు. గింగిరా గిరా దీన్ని తోటి ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఏం వాడాం ఇక్కడ అది. సో మనకి ఇట్లా జారుకోకుండా కొంచెం అట్లా ఉంటే సరిపోద్ది. కొంచెం మళ్ళీ మనం ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేస్తాం కదండి, గట్టి పడిపోద్ది అనమాట. అది అంచులన్నీ చక్క తుడిసేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం మీకు చిన్నవి కావాలనుకుంటే చిన్నవి, దానికి అకార్డింగ్ ఉండలు తీసుకొని, మనం అరిసెలు చేసినంత పలసగా చేసుకోము ఇవి బూరెలు. ఇలా చేసుకుని నూనె కాగినాక చక్క నూనెలో అలా వేసేసుకోవాలి. ఏం చేస్తున్నావు నాన్న? నేను రాంగ్ మూకుడు పెట్టానండి. బూరెలకి గుంట మూకుడు పెట్టుకోవాలి. అదంట. నువ్వు మంచిగా తీస్తే ఆశ్చర్యపోవాలి దేవా. నువ్వు పక్కన ఏదో చేస్తూ ఉంటావు, మళ్ళీ ఈ పని చేస్తూ ఉంటావు. కోవా లోపల కోవా స్టఫ్ చేసి వేసాడు. కాడిపోతుంది కోవా, పచ్చిగా ఉంది పిండి చలుడు. అంటారు కదా చిన్నప్పుడు కొట్టానంటే బొగ్గ బూరులాగా పొంగిపోద్దని చెప్పి. అంటే ఏంటి, కొట్టానంటే బొగ్గ బూరులాగా పొంగిపోవాలని. అట్లా చూసా, బూరులాగా పొంగింది చక్కగా. అంటే పొంగాలి ఇట్లా అని, అంటే పెట్టుకోవటం బొగ్గ బూరులాగా పొంగాలంటే ఇట్లా అట్లా అవ్వాలన్నమాట. నా డ్యూటీ అయిపోయింది అనమాట. నేను సంజన డ్యూటీ అయిపోయింది. ఇంకా ఇగోండి వంటలు చేసేసింది. ఇంక ఇవే కొంచెమే ఉన్నాయి. మనం పాకం చేసుకోవడమే లేట్ అండి. ఎంతసేపు పాకం అయిపోతే చల్లిమిడి రెడీ అయిపోయిందంటే మనకి ఫాస్ట్గా అయిపోతాయి. ఇంకేముంది, టక్క టక్క నూనె ఆగంగానే వేసేది వేస్తూ ఉంటాం, తీసేది వేస్తూ ఉంటాం అంతే. కరెక్ట్గా ఇట్లా ఉంటే ఏంటంటే పిండి చూసారా, ఇట్లా మనకి చేత్తో తీసుకున్నప్పుడు ఇది షేప్ అవుట్ అవ్వకూడదు. చేసామంటే బూరె అలా ఉండాలి. ఇంకా బూరెలు అయితే అయిపోయినాయండి. చెక్కలకి ఒక దాదాపు 2 కేజీలు అట్లా ఉంటుంది పిండి. 1.5 కేజీల పైన ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో దీనిలోకి ఉల్లిపాయలు ఇలా కట్ చేసినవి బాగా కొంచెం ఎక్కువ పడతాయి. ఒక 5-6 పాయలు చేతితోటి ముందే బాగా మంచిగా మనము ఉల్లిపాయ పకోడీకి మెదుపుకుంటాం కదా, అట్లా మెదిపేసుకుని అల్లం కొంచెం తురిమింది, సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని ముందు మంచిగా పిండిలో ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఏది మనం వెన్నపూస వేయకముందే, వెన్నపూస కూడా వేయకముందే. ఇంకొక మర్చిపోయాం మెయిన్ ఇంగ్రీడియంట్, నానబెట్టిన పచ్చిశనగపప్పు. అలాగే ఒక 2-3 స్పూన్లు నువ్వులు. సో ఇవన్నీ ముందు మనకి పొడి ఇంగ్రీడియంట్స్ బాగా కలిపేటట్టు కొంచెం ఇట్లా మెతుక్కుంటూ కలిపితే ఏంటంటే ఉల్లిపాయలో కూడా నీరు బాగా వచ్చేస్తుంది, వాటర్ అసలు ఏమి వేయకుండానే. ఇంకా దీనిలోకి వెన్న వేస్తామండి. వెన్న ఏంటంటే ఒకవేళ అప్పటికప్పుడు తీసింది ఫ్రెష్ వెన్న లేకపోతే కొంతమంది నెయ్యి వేసుకుంటారు, లేదంటే మార్కెట్లో దొరికి క్రీమ్ వేసుకుంటారు, పచ్చి వెన్న దొరుకుద్ది మార్కెట్లో, అది వేసుకుంటారు. ఇంకా మాకెప్పుడు ఇంట్లో నేను చేస్తూ ఉంటాను కనుక ఉంటుంది వెన్న. సో మనం ఇలా కలుపుకోకుండానే వేసామనుకోండి, ఉప్పు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇందులోకి అంతా బాగా కలిసిన తర్వాత అంటే వెన్న మరీ ఎక్కువైతేనేమో బాగా ఆయిల్గా ఆయిల్ పీల్చేసుకున్నట్టు ఉంటుంది, సరిపోకపోతేనేమో గట్టిగా ఉంటాయి అట్లా. సో ఇది వేసేసి మంచిగా కలిపేసుకుని అప్పుడు తగినన్ని వాటర్ కలుపుకొని మనం చెక్కలు చేసుకోవాలన్నమాట.
ఇదిగోండి బూర్లు అయితే మాత్రం చక్కగా వచ్చినాయి పర్ఫెక్ట్గా. ఇది చూసారా డోనట్ లాగా చేసా. ఏంటబ్బా బూర్లని గారెలు చేసావేంటి అంటున్నారు పిల్లలు. నేను నన్ను దీన్ని చూపించి ఇది బూరే కాదు గారే కాదు బూర్నట్ బూర్నట్ డోనట్ లాగా. సో అట్లా ఈరోజు వీడియో అండి. ఏమనిపించింది చూసిన తర్వాత? మీ పిల్లలు వచ్చినప్పుడు కూడా మీకు మళ్ళీ వాళ్ళు ఒకవేళ హాస్టల్లో ఉన్నా లేదు అంటే బయట ఎక్కడన్నా వేరే ఊర్లో ఉన్నా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎన్ని రోజులు ఉన్నా వెళ్ళేటప్పుడు సేమ్ ఫీలింగ్ కదా. సో మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. బూర్లు మీరు కూడా ఎవరన్నా ఇట్లా ఈ ప్రాసెస్లో చేస్తే కనుక అది కూడా చెప్పండి. మీరు ఇంకేదన్నా కొత్త పద్ధతిలో చేస్తారా అని. ఈరోజు 2 పద్ధతులు ఉంటాయిలేండి. పాకం వచ్చినాక పిండి పోస్తాం, లేదంటే ఇట్లా ఇలా కాకుండా కూడా ఉంటుందా అనేది చెప్పండి తప్పకుండా. మరి వీడియో కనుక మీకు ఎక్కడైనా కనెక్ట్ అయింది అనిపిస్తే కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.